ప్రభుత్వ పరంగా మీరు ఏం ఆశిస్తున్నారు? భారత ప్రధానమంత్రి ఎలా ఉండాలా అని మీరు కోరుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలా అని మీరు కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రులు మంత్రులు ఎలా ఉండాలా అని మీరు ఆశిస్తున్నారు? అదేవిధంగా ఎక్కడికక్కడ మీ కార్పొరేటర్లు కానీ మలాంటి ఎమ్మెల్యేలు కానీ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అదేవిధంగా ఈ ప్రభుత్వాలకి ఏదైనా సరే మీరు సూచనలు సలహాలు చేయాలంటే చేయొచ్చు, విమర్శలు కూడా చేయొచ్చు. మీకు నచ్చని మాట ధైర్యంగా ఎక్కడ కలవడకుండా మీరు ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాం అన్న భావన పక్కన పెట్టి మీ కుటుంబంలో ఒకరితో మాట్లాడుతున్నాం అన్న భావనతో స్వేచ్ఛగా మాట్లాడాలని మీ కోటారెడ్డి శ్రీధర్రెడ్డిగా కోరుకుంటూ మొదటగా మాట్లాడే వాళ్ళు రావాలని కోరుకుంటూ కూర్చో. ఏం పేరమ్మా నీ పేరు? ఏంజల్. ఓకే, ఏం చదువుతున్నామ్మా? చెప్తున్నానా? నాకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉండాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రేడ్ ఆఫ్ కంట్రీస్ లైక్ పాకిస్తాన్ అండ్ చైనా, we want a strong leader who strikes fear into the countries, those countries, like our PM Sir Narendra Modi. చాలా బాగా చెప్పారు తల్లి. ఎందుకంటే భారత ప్రధాని ఎలా ఉండాలా అని నిన్ను ఎవరైనా కోరితే లేదా నీ మనసులో ఉండే భావాలు చెప్పాలనుకుంటే రాజకీయ నాయకులు అయితే 5-10. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఏం కోరుకుంటున్నావు తల్లి? ఎలాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. నువ్వు చెప్పాలనుకుంటే భారత ప్రధాని ఎలా ఉండాలనుకుంటున్నావు అది ఇంకేమైనా చెప్తావా? ఓన్లీ ప్రధానమంత్రులకైనా ఎమ్మెల్యేగా నాకేం చెప్పా? నచ్చే అంశం చెప్పలేదు తల్లి. ఒకవేళ నచ్చే అంశం చెప్పలే. నాలో ఏదైనా నచ్చని అంశం ఉంటే అంటే 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా నన్ను చూస్తూ ఉన్నాను. నీ వయసు ఎంతమ్మా? 18. అంటే నీ ఏజ్ ఆఫ్ 6 years అప్పుడు నేను ఎమ్మెల్యే. ఇప్పుడు నీ చిన్నమ్మాయినా కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు తెలుసు. 3 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేలు కాబట్టి ఏదైనా నాలో సరి చేసుకోవాల్సింది. అది నీ భావన కావచ్చు, నీ తల్లిదండ్రుల భావన కావచ్చు, ఎవరిదైనా చెప్తే పొరపాటు ఏదైనా ఉంటే సరి చేసుకుంటానన్నా. అలా ఏం లేదా? 100 మార్కులు ఇస్తావా? అన్ని మార్కులు పొందేదానికి నేను అర్హుడేనా? రైట్ తల్లి. నెక్స్ట్ అమ్మా రా తల్లి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే అవ్వాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే ఆ స్టిల్ డెవలపింగ్ అని అన్ని కంట్రీస్ అంటారు. అది దేనికి సార్? ఇంకా ఎందుకు డెవలప్డ్ కంట్రీ అని రావడం? భారతదేశానికి 1947 ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చింది. ఆ విషయం మీకు అందరూ కూడా తెలుసు. అంతకుముందు బ్రిటిష్ పాలకుల చేతుల్లో మనం ఉన్నాం. ఆ యొక్క బ్రిటిష్ పాలనని తరిమి కొట్టేదానికి ఈ దేశంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో ఎంతో మంది మన పూర్వీకులు తమ ప్రాణాలు అర్పించారు. మా దేహాలు ముక్కలైనా ఈ దేశానికి స్వాతంత్రం తెస్తామని చెప్పని అనేక మంది రక్తతర్పణాలు చేశారు, పోరాటాలు చేశారు. ఆ యొక్క జైలుకి వెళ్లారు, జీవితాన్ని అంకితం చేశారు. వాళ్ళందరి పోరాటాలతో దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నాం. కానీ నీ భావన అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే మనకు అభివృద్ధి చెందుతున్న దేశం
అనటం కాదు, అభివృద్ధి చెందిన దేశం అనిపించుకోవాలా. డెఫినెట్ గా నీ జనరేషన్ లో 100% అది సాధ్యమవుతుంది. సాధ్యం కావాలని నేను కూడా మనసా వచ్చా కోరుకుంటున్నా. ఈ రోజుకే ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో చూశాము, చాలా దేశాల్లో పరిస్థితి ఏ విధంగా తయారయ్యేది. కానీ మన దేశంలో భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న మతాలు ఉన్నా కూడా, ఇన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా, ఇన్ని భాషలు ఉన్నా కూడా, కులాలు మతాలు ఏదైనా మనమంతా భారతీయులు, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులు అన్నటువంటి ఒక భావనతో ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మీ జనరేషన్ వచ్చేటప్పటికి, మీరు జంజి దాటేటప్పటికి ఇది 100% భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశం ఖచ్చితంగా 100% జరుగుతుంది. అయితే ఇది జరగాలంటే నా పార్టీ నేను చదువుకుంటా, అమెరికాకో లేకుంటే కెనడాకో వెళ్ళి హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటా, ఢిల్లీకో బాంబేకో వెళ్తా, సాయంత్రం వీకెండ్స్ లో పబ్బులకు పోతా, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తా అంటే కుదరదు. లైఫ్ ఎంజాయ్ చేయాల్సిందే, నేను కాదను. నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకోవాల్సిందే, నేను కాదను. సెలవు రోజుల్లో హ్యాపీగా ఉండాల్సిందే. కానీ దేశ రాజకీయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోవాలా. నేను ఎందుకు ఓటు వేయాలా అన్న భావన పక్కన పెట్టి, నేను ఓటు వేయకుండా కానుంటే ప్రాణాలతో లేనట్టు లెక్క, నేను ఓటు వేయకుంటే ప్రాణాలతో లేనట్టు లెక్క అన్న కసి ఉండి, నీకు నచ్చిన వ్యక్తి కోటి, నీకు నచ్చిన పార్టీ కోటి, నేను నచ్చితే నాకు, నేను నచ్చుకుంటే ఎవరు నచ్చితే వాడికి, నీకు నచ్చిన పార్టీ కోటి. కానీ దేశ రాజకీయాల్లో మాత్రం జోక్యం చేసుకోవాలా, మంచి నాయకత్వాన్ని ప్రోత్సహించాలా. ఓట్లు వేయటం ఒకటే కాదు, తేడా వస్తే ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ప్రశ్నించాలా, నిలదీయాలా, ఉద్యమించాలా. ఎందుకంటే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఆ కమిట్మెంట్ నీకుంటే ఈ దేశం పట్ల డెఫినెట్ గా నువ్వు జంజి దాటేటప్పటికి ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. మంచి ప్రశ్న, నాలో కూడా ఒక నూతనమైన ఆలోచన తెచ్చావు. థ్యాంక్ యూ. చెప్పు. ప్రెసెంట్ ఫ్రీ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇండిపెండెంట్ ఎక్కువైంది సార్, డిపెండెంట్ ఎక్కువైంది, ఎవరు వర్క్ చేయడం లేదు సార్. ఆ ఫ్రీ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మన ఇండియాలో ఫండ్స్ అనేవి చాలా లాస్ట్ అవుతుంది సార్. ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల లాస్ట్ అయిన ఫండ్స్ అనేవి మన డిఫెన్స్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే కొద్దిగా రిజల్ట్ వస్తుంది సార్. చాలా మంచి ఆలోచన. కానీ ఒక సమస్య ఉంది. నువ్వు చెప్పినట్టు డిఫెన్స్ మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాం, దాంట్లో ఎలాంటి అనుమానం. డెవలప్మెంట్ మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాం, డెవలప్మెంట్ తో పాటు సంక్షేమం కూడా. ఎందుకంటే ఈ సమాజంలో అణగారిన వర్గాలు ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా బిడ్డలు చూడనటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. అన్ని ఇళ్లలో చూస్తారంటే చాలా ఇళ్లలో చూసిన పరిస్థితి లేదు. కాబట్టి ఆ వృద్ధులకి, భర్త చనిపోయిన వితంతులకి ఒక భరోసా ఇచ్చేదానికి, లేదు పేదరికంలో ఉండి చదువులకి ఫీజులకు ఇబ్బంది ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వాల పరంగా వారికి చదువులకి ప్రోత్సాహం ఇచ్చేదానికి అనేక కార్యక్రమాలకి ప్రభుత్వాలు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం జరగాలి, నేను తప్పుకుంటా. నేను డెవలప్ చేయను, ఓన్లీ ఉచిత పథకాలు ఇస్తానంటే ఆ దేశానికి మేలు చేయదు. లేదు నేను డెవలప్మెంటే చేస్తా, ఎంత పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళకి పథకాలు ఇవ్వడం ఉచితంగా అంటే అది కూడా మేలు చేయదు. ఈ రెండు కూడా రెండు కళ్ళు, ఉచిత పథకాలు, డెవలప్మెంట్ అనేది రెండు కళ్ళు. ఈ రెండింటిని ఒకేసారి ముందుకు తీసుకుని వెళ్తే అప్పుడు అది ప్రజలకు మేలు చేస్తుంది. ఇంకా అలాగే రీసెంట్ గా ఎంప్లాయ్మెంట్ లేదు అనే మాట పోయి వైజాగ్ లో మనకి గూగుల్ కంపెనీ రావడం, మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి వాళ్ళకి చాలా థ్యాంక్స్ సార్. అట్లాగే మోర్ నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ అనే ఉండదు అనే మాట పోయి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనే తీసుకురావాలి. రమేష్ ఫేవరెట్.
ఇది అందరూ దయచేసి నిశ్శబ్దంగా వినాలని, నేను చెప్పే దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే నేరుగా నన్ను అడగాలని కోరుకుంటూ, 2 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు లేదా మేనిఫెస్టో పెట్టినప్పుడు ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన వేళ మేము ఇచ్చిన ప్రధాన హామీ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అక్షరాల 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతుంది. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది 26 నెలలు, 2 సంవత్సరాల 2 నెలలు. ఈ 26 నెలల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనలో ఇప్పటికి ఇచ్చిన ఉద్యోగాలు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో కలిసి 7,28,340, అంటే దాదాపుగా సగం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో 29 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఒక ఒప్పందం కూడా జరుగుతూ ఉన్నాయి. తొలి సంతకం మెగా డీసీపై పెట్టి 15,941 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఎంఎస్ఎం ద్వారా 2,48,906 మందికి ఉపాధి దొరుకుతుంది. 1,700 జాబ్ ఫేర్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగ కల్పన. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,030 మందికి ఉపాధి. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ లో 13,866. పర్యాటక రంగం అంటే టూరిజం లో 5,028. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా 5,500 ఉద్యోగ అవకాశాలు. 476 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3,619 మంది కాంట్రాక్టర్ లెక్చరర్ల సేవల పునరుద్ధరణ. సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 729 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ. అదేవిధంగా 700 కోయా భారతి టీచర్ పోస్టులు. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు. అదేవిధంగా యువతకి నైపుణ్యంలో సాంకేతిక సహకారం అందించడానికి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. 5,757 కానిస్టేబుల్ శిక్షణ సమయంలో నెలవారీ భత్యాన్ని 4,500 నుండి 12,000 పెంచడం. అదేవిధంగా 2026 ఉగాది నాడు 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్. ఇక్కడ డేటా సెంటర్ కానీ గూగుల్ కానీ వీటన్నింటినీ కూడా ఎంత చెప్పినా తక్కువే. మీరు నిరంతరం టీవీల్లో, సోషల్ మీడియాలో, పత్రికల్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటల్లో మీకు ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా, లేదు నేనేదైనా ఏ ఒక్క మాట పొరపాటు చెప్పుకున్నా నేరుగా ప్రశ్నించవచ్చని అడుగుతుంది. ఇంకమ్మా ఓకేనా? నెక్స్ట్ మా ఎవరైనా మాట్లాడొచ్చా? అందరికీ చెప్తున్నా, మీరు ఎప్పుడు దాకంటే అప్పుడు దాకా ఉంటా మీతోటి. మార్నింగ్ ఏం పేరు? జ్ఞానేష్. ఓకే, నవాబ్పేట సార్. నవాబ్పేట సార్, ఇప్పుడు చాలా మంది రిజర్వేషన్స్ తీసేయాలని అడుగుతున్నారు. ఢిల్లీలో కూడా ర్యాలీలు చేస్తున్నారు సార్. ఆ రిజర్వేషన్ ఉండడం వల్ల అర్హత ఉన్న వాళ్ళకి కూడా జాబ్ రాలేదు సార్. ఇంకా ఎలా డెవలప్ అయింది ఇండియా? రిజర్వేషన్ అని ఈ సమాజంలో అనగాలిన అట్టడి వర్గాల్ని ముందుకు తీసుకురావాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. మొత్తం రిజర్వేషన్ కాదు కదా, ఓపెన్ కేటగిరీ ఉంటుంది కదా, 2 ఉంటాయి కదా. ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ నువ్వు నేను బాగా గొప్పవడానికి నేను చెప్తాను, కానీ ఉన్నంతలో మనకు కొంత బాగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా దళిత, గిరిజన, బీసీ వర్గాల్లో చాలా కుటుంబాలు వెనకబడి ఉంటాయి. ఏ రకం తోడ్పాటు ఉండదు. వాళ్ళని ప్రధాన జీవన స్రవంతిలో తీసుకుని వచ్చి వాళ్ళను కూడా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, అధికారులుగా చూడాలంటే
వాళ్ళ కూడా పారిశ్రామికవేత్తలుగా చూడాలంటే ఖచ్చితంగా కొన్ని వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వడం తప్పదు. సార్ అలా ర్యాలీ చేసే వాళ్ళకి మీ నుంచి ఒక క్వశ్చన్, ఎలా ర్యాలీ చేసే రిజర్వేషన్స్ తీసేయాలి అని అనుకుంటారు. ఇప్పుడు దేశంలో ఎవరి భావాలైనా సరే వారి భావాలు అనుకుంటాయి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరైనా వీధిలో రావచ్చు, ర్యాలీ చేయొచ్చు. కానీ అది చేసే ర్యాలీ చట్టానికి లోబడి ఉండాలా? మేము పార్లమెంట్ జరుగుతూ ఉంటే మేము పార్లమెంట్లో పోతాం, ప్రధానమంత్రిని కొడతాం, మంత్రులు కొడతాం, ఎంపీని కొడతాం అంటే పోలీసులు ఆపుకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు మన ఇంటి ముందు ఎవరైనా వస్తారన్నా, ఏదైనా సమస్య ఉంది, రోడ్లో చేరి నాకు అన్యాయం జరిగిందని నిరసన చేయొచ్చు లేదా అడగవచ్చు. అలా కాదు మీ ఇంట్లోకి వచ్చేస్తాం, మీ ఇంట్లో తండ్రిని కొడతామంటే మీరు చూస్తుంటారు, ఉండదు. అట్లా పోలీసు రాసినప్పుడు ఆ పోలీసుని కొట్టడం. కాబట్టి నేను నిరసన చేసే వాళ్ళందరూ నేను కోరేది ఏమిటంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో నిరసన గళం ఉన్నప్పుడే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మాలాంటి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ప్రజలు ప్రశ్నిస్తారనుకుంటే, ప్రజలు నిలదీస్తారనుకుంటే, ప్రజలు ఉద్యమిస్తారనుకుంటే ఖచ్చితంగా బాధ్యతగా నాటు భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అలా కాకుండా నన్ను ప్రశ్నించేవాళ్ళు లేరు, నేనే సర్వాధికారిని అనుకుంటే అది సాధ్యం కాదు. నియంత్రణ పోకడకి దారి తీస్తుంది. నిరసన ఉండాల్సిందే, కానీ మీ భావం మీరు చెప్పుకోవడం తప్పలేదు. ఏదైనా సరే దేశ సమస్యలు కానీ, కులాల సమస్యలు కానీ, మతాల సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ, ప్రాంత సమస్యలు కానీ ఏదైనా చెప్పవచ్చు. ఆ చేసే నిరసన శాంతియుతంగా ఉండాలా, చట్టానికి లోబడి ఉండాలా. మనం ఈ దేశంలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం ఏర్పాటు చేసుకున్న చట్టాన్ని మనమే ఉల్లంఘించేస్తే దేశం విడిపోతుంది. దయచేసి ఆ నిరసనకారులందరూ కూడా నా కోరిక, నిరసన చేసే హక్కు, ప్రశ్నించే హక్కు, ప్రశ్నిస్తే పని కాకుంటే నిలదీసే హక్కు, నిలదీస్తే పని కాకుంటే ఉద్యమించే హక్కు, వీధుల్లోకి వచ్చి పోరాటం చేసే హక్కు మీ అందరికీ ఉంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎవరికైనా ఉంది. అయితే చేసే నిరసన శాంతియుతంగా ఎనీ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. ఎమ్మెల్యే అంటే ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అంటే మీరు మా కోసం ఏం చేస్తున్నారు సార్ అసెంబ్లీలో? డ్యూటీస్ ఇప్పుడు స్టూడెంట్స్ అనేది సమాజంలో పార్ట్. ఈ సమాజంలో ఒక ప్రాంతంలో రోడ్ వేసినా, కాలువ వేసినా, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినా, వాటర్ పైప్ లైన్ ఇచ్చినా, ఏం చేసినా కూడా, ఫ్లైఓవర్ కట్టినా, రైల్వే అండర్ బ్రిడ్జ్ కట్టినా, ఏం చేసినా కూడా ఆ సమాజానికి మొత్తాన్ని వేరు చేస్తుంది. దాంట్లో మీరు కూడా ఉంటారు, అవునా కదా? రెండోది యువతకి, ముఖ్యంగా యువత అంటే చదువుకుంటూ ఉన్నారు, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు కావాలా. ఆ ఉద్యోగ కల్పన కోసం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్రం కోసం కష్టం చేస్తున్నారు. నెల్లూరు రూరల్లో కూడా ఒక పరిశ్రమ ఉండాలని, భారీ పరిశ్రమ రావాలని, కొన్ని వేల మంది ఉద్యోగాలు ఉండాలని. ఎందుకంటే పెద్ద పెద్ద జిల్లాలు వచ్చినప్పుడు ఎవరైనా హైదరాబాద్ పోతారు, మెడ్రాస్ పోతారు, బెంగళూరు పోతారు. చిన్న చిన్న జిల్లాలంటే అక్కడికి ఉండాలంటే ఆ జీవన ప్రమాణాలతో సాధ్యం కాదు. నెల్లూరులో కూడా మనకి ఇండస్ట్రీ ఉండాలనే ఉద్దేశంతో ఆవంచన దగ్గర 500 ఎకరాలు స్థలాన్ని 2 ప్రభుత్వ సంస్థల మధ్యలో వివాదం ఉంటే 7 ఏళ్లుగా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. 7 ఏళ్లుగా ప్రయత్నం చేస్తే నిన్ననే పరిష్కారం అయింది. రేపు ఎల్లుంటో జీవో వస్తుంది. ఆవంచన వద్ద మంచి సెజ్ ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, కొన్ని వేల మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. పాలిటిక్స్ లోకి వచ్చేదానికి మీ విజన్ అంటే ఏం చేద్దాం అని నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఎందుకంటే ఎక్కడ రాని ప్రశ్నలు నిజంగా మీరందరూ అబ్బాయినే నేను కోరుకునేది ఇదే. సార్ మీరు సూపరు అని పొగడ్తలు పొగిడితే నాకు వచ్చేది లేదు. అది సూటిగా ప్రశ్న ఉండాలా, లోపాలను చెప్పాలా,
అబ్బాయి ఒక మాట అడిగాడు, పాలిటిక్స్ లోకి ఏం చేయాలని వచ్చాను, దీనికి ఒక 5 నిమిషాలు టైం కావాలి. నేను చిన్నప్పటి నుంచి అంటే హై స్కూల్ అప్పటి నుంచి, హై స్కూల్ కాదు ఇంకా చెప్పాలి, ఇంకా ముందు నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్. ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే మా తాత ఉండేవాడు, ఆయన కళ్ళు సరి కనపడేది, పేపర్లు వచ్చేవి. అప్పుడు టీవీలు లేవు, రేడియోలు కూడా లేవు, తక్కువ టీవీలు లెసలు లేవు. పేపర్ వచ్చినప్పుడు పేపర్ కూడా ఇప్పుడు మాత్రమే ఉదయాన్నే 6 గంటలకు వచ్చేది కాదు, మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటల పేపర్ వచ్చేది. మా తాత ఏంటంటే పేపర్ చదవమనేవాడు, నేను చదివేవాడు. ఆ రోజుల్లో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ, జార్జి ఫెర్నాండస్, అటల్ బిహారీ వాజ్పేయి, మధు దండావతే అనేక మంది నాయకులు ఏం మాట్లాడారు దాంట్లో వచ్చేది. అక్కడప్పుడు నాకు బోర్ కొట్టి మా తాత ఏందమ్మా ఇసుక అనుకుని ఫస్ట్ 3 ఏళ్ళు చదివి ఒక 5 ఏళ్ళు ఎత్తేసి లాస్ట్ పోయేవాడు. మా తాత ఇంకా తిరిగాడు, రే మధ్యలో మిస్ అయింది, మళ్ళీ పైనుంచి కింద అనేవాడు. అట్లా ఇంట్రెస్ట్ వచ్చిందమ్మా. తర్వాత నెల్లూరు విఆర్ఎస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో, ఈ రోజంటే మీకు ఎన్నికలు లేవు, ఎన్నికలుంటే ఆ మజా లేదు, మంచి నాయకత్వం కూడా వస్తుంది. స్టూడెంట్ ఫీల్డ్ నుంచి, విద్యార్థి ఉద్యమాల నుంచి, విఆర్ఎస్ స్కూల్లో స్టూడెంట్ రాజకీయాలు, విఆర్ కాలేజీలో స్టూడెంట్ రాజకీయాలు. నెల్లూరు విఆర్ కాలేజీ అంటే ఈ రోజు మీకు ఊహించదు. మేము చదువుకునే రోజులకి స్ట్రెంత్ ఎంతో తెలుసా? ఆ రోజు విఆర్ కాలేజీలో 6,000 మంది, 6,000 మందిలో 4,500 అబ్బాయిలు, 1,500 అమ్మాయిలు, 6,000. కాబట్టి ఆ కళాశాలకి నేను ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది. ఆ కళాశాల నుంచే తల్లిదండ్రులకి అడిగినా చెప్తారు చాలా మంది, లేదు మీ తాతలను, అమ్మమ్మను, నాయనమ్మని అడిగినా కూడా పలానా అంటే ఖచ్చితంగా చాలా మంది చెప్తారు. ఆ రోజుల్లో అట్లా కళాశాల రాజకీయాలు తిరుగుతూ బాగా యువరక్తం, ఈ సమాజాన్ని ఏదో మార్చేయాలా, ఏదో మార్చేయచ్చు అన్నటువంటి భావన, ఎమ్మెల్యే కావాలా. నేనేమనుకున్నానంటే విఆర్ కళాశాలలో ఉపన్యాసాలు చెప్పాం, డప్పు కొట్టుకొని పాట పాడి పదవే చెల్లే నడు నడువే చెల్లి, పదవే చెల్లే నడువే చెల్లి అనే పాటలు పాడి గెలిచేశాం కదా, ఎమ్మెల్యే పడితే కదా అనుకుని ఏజ్ ఆఫ్ 21లో ఎమ్మెల్యే కావాలని స్టార్ట్ చేశాను. కానీ వచ్చిన ఒక 4 సంవత్సరాలకు అర్థమైంది, భారతదేశ రాజకీయాల్లో చాలా కష్టం. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎమ్మెల్యేలు కావాలంటే, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఉండే జిల్లాలో, వేల కోట్ల కోటీశ్వరులు ఉండే జిల్లాలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడిగా ఎమ్మెల్యే కావాలంటే చాలా కష్టం. అనవసరంగా వచ్చాం ఒక భావన, కానీ ఒక కసి. ఎల్లకాలం నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా కేంద్రంలో వేల కోట్ల కోటీశ్వరులు, తండ్రులు ఎమ్మెల్యేలు, తాతలు మంత్రులు, వాళ్లే ఎమ్మెల్యేలు కావాలన్నా? కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మనలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాల ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదు అన్న కసి, అన్న బాధ. అంటే సమాజంలో ఉండేది 100లో 99.99% మన సామాన్య కుటుంబాలు, 0.1% వాళ్ళు, 0.1% వాళ్ళు ఉండే వాళ్ళేమో ఎమ్మెల్యేలు, వాళ్ళ తర్వాత కొడుకులు ఎమ్మెల్యేలు, మనవాళ్ళు ఎమ్మెల్యేలు. మనం మాత్రం అలా కాదా, మనకు మాత్రం ఎమ్మెల్యేలు కాకూడదా అని ఎల్లకాలం మనం జెండా మోసే కార్యకర్తలు ఉండాలన్నా అని కసితో జీవితంలో శాసనసభ్యుడు కావాలా అని ప్రారంభించాం. 21 సంవత్సరంలో నేను స్టార్ట్ చేస్తే 29 సంవత్సరాల తర్వాత పడి 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 దెబ్బలు తిని 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 29 ఏళ్ల తర్వాత, అంటే 1986లో విఆర్ కళాశాల పూర్తయిన తర్వాత జీవితంలో ఒకరు గోల్ ఉంటుంది, డాక్టర్ కావాలనో, యాక్టర్ కావాలనో, కలెక్టర్ కావాలనో, ఎస్పీ కావాలనో, ఇంజనీర్ కావాలనో. నా గోల్ ఎమ్మెల్యే కావాలి. 21 సంవత్సరం నా వయసు అప్పుడు 1986లో స్టార్ట్ చేస్తే నేను ఎమ్మెల్యే అయింది 2014. అంటే దాదాపుగా అదొక 14, ఇదొక 14, 20 డీల్స్ తర్వాత. కానీ ఒక సంతోషం, ఖచ్చితంగా అనుకున్న గోల్ సాధించాం. మీరు ఏ విధంగా సివిల్ సాధించాలని
లేదా మంచి జాబ్ సాధించాలని కష్టం చేసి ఉద్యోగం చేసినప్పుడు అవకాశం మీకు దొరికినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. దేవుడి దయ వల్ల మీలాంటి దయ వల్ల ఒక్కసారి కాదు, ఒక్కసారి కావాలని ప్రయత్నిస్తే 14 నేనే, 19 నేనే, 24 నేనే, మీరందరూ ఆశీర్వదిస్తే, మీరందరూ బలపరిస్తే 29లో కూడా నేనే ఉండే అవకాశం. అయితే నాకు ఒక భావన, ఎందుకు నేను చాలా జాగ్రత్తగా ఉంటానంటే 2014లో పోటీ చేసినప్పుడు నేను మైక్ ఎత్తుకున్నాను, గ్రామం తిరిగానంటే ఎలక్షన్ 2 రోజులు కాదు, ఎలక్షన్ 1.5 సంవత్సరం ముందు నుంచే ప్రతి ఇంటికి వెళ్లి పరిచయం చేసుకున్నాను. నా పేరు కోటమిరెడ్డి సిద్ధారెడ్డి అమ్మ, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తర్వాత చిన్న ఆత్మీయ సమావేశాలు, పెద్ద సభలో మైక్ ఎత్తుకున్నాను. ఒక మాట చెప్పాను, నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులుండే కుటుంబంలో నేను పుట్టలా, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. అయినా 30 ఏళ్లుగా నాకు ఎలాంటి అవకాశం లేకుండా రాజకీయంగా జెండా నెత్తిని పెట్టుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశా. ఈనాడు దేవుడి దయ వల్ల అవకాశం వచ్చింది. 2 చేతులు జోడించి ప్రార్థించి ఓటు అడుగుతూ ఉన్నా, మీరు నాకు ఓటు ఇవ్వండి. మీలాంటి కుటుంబీకుడిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే మీకు ఎంత స్వేచ్ఛ ఉంటుందో నా వద్ద అంతే ఉంటుంది. ఎమ్మెల్యేలుగా పెద్ద కుటుంబాలు కోటీశ్వరులు అయితే వాళ్ళ కష్టం ప్రజలకి ఏ విధంగా ఉంటారు, అదే మనలాంటి కుటుంబీకుడు ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటాడు, ఆ తేడా చూపిస్తా అని చెప్పా. ఆ మాట కట్టుబడి ఈనాటికి కూడా నిరంతరం ఎన్నికలు ఉన్నాయా, ఎన్నికలు లేవా అన్న ఆలోచన లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండా. ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తా, ఎవరు మెసేజ్ పెట్టినా నా వల్ల అయితే చేస్తా, వల్ల కాకుండా కాదని చెప్తా. కాబట్టి ఈ కోరికతో వచ్చాను, కానీ సాధించేటప్పటికి చాలా కాలం పట్టింది. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీరు కూడా రాజకీయాల్లో రావచ్చు, రావాలా. ఒకవేళ రాజకీయాల ప్రొఫెషన్ మాకు వద్దనుకుంటే మీ ఇష్టం, నచ్చిన ప్రొఫెషన్ ఇవ్వండి. కానీ నాయకత్వం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరి నాయకత్వం ఉంటే నియోజకవర్గం, రాష్ట్రం, దేశం భద్రంగా ఉంటుందో, మన భవిష్యత్తుకి ఎవరు ఉపయోగపడతారో అలాంటి వ్యక్తులకి ఓటు వేయండి, ఓటు వేయించండి. ఎన్నికల వేళ ఎవరు ఏం చేస్తారు అన్న ఆలోచన మార్చేద్దాం. ఎవరు ఏం చేశారు, ఎన్నికల వేళ ఒక భావన చాలా మందికి, ఎవరు ఎంత ఇస్తారు, ఇచ్చేవాళ్ళే గెలుస్తారు. అలాంటి భావన తుడిచేసి ఎవరు ఎంత ఇస్తారు, ఇచ్చేవాళ్ళే గెలుస్తారు కాదు, ఎవరు ఏం చేశారు ఆ చేసేవాళ్ళు గెలుస్తారు అన్న భావన తీసుకురండి. ఇది మా తరం అయిపోవస్తుంది. జీవన సంధ్యా సమయంలో మేమున్నాం, కానీ మీరు నా యువకులుగా జడ్జి యువతగా ఉన్నారు. మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎంత ఇస్తారు, ఎవరు ఎంత ఇస్తే గెలుస్తారు అని మానేసి ఆ ధోరణి పక్కన పెట్టి ఆ మాట కూడా రానికుండా ఎవరు ఏం చేశారు, చేసిన వాళ్ళకి ప్రజలు ఓటేస్తారు అన్న దాన్ని నిజం చేయాలంటే అది జడ్జి చేతుల్లో ఉంది. మీ ఇంట్లో కూడా అందరికీ దిశ నిర్దేశం చేసి ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో డబ్బు రాజకీయాలు ఇందాక మీకు చెప్పాను, అన్ని అర్హతలు ఉండి ఎమ్మెల్యే అయ్యేదానికి 25 ఏళ్ళు పట్టిందంటే చెప్పాను. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, తాత మంత్రి కాదు, 100 కోట్లు వస్తుంది కాదు. మరి ఆ భావన, ఆ డబ్బు ప్రభావం లేకుంటే అలాంటి వాడు ఎప్పుడు ఎమ్మెల్యే లేడు. అందుకే మన కుటుంబాల నుంచి ఎమ్మెల్యేలు అయితే సమాజం పట్ల బాధ్యతగా ఉంటారు. ఆ కష్టాలు నష్టాలు కన్నీళ్లు మనకు తెలుసు కాబట్టి దాని దృష్టిలో ఉంచుకుని ఎవరు ఏం చేశారు అని చూసి, ఎవరు ఏం చేస్తారు భవిష్యత్తులో అన్నది ఆలోచన చేసి ఆ దిశగా ఓటేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ఓటు వేయటమే కాదు, ఓట్లు వేయించాలి మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పని. ఇంకా అయిపోయిందా? థ్యాంక్ యూ నాన్న, మంచి క్వశ్చన్, బ్యూటిఫుల్ క్వశ్చన్. గుడ్ మార్నింగ్ మా, మైక్ దగ్గర పెట్టుకో. గుడ్ మార్నింగ్ మా, ఏం పేరమ్మా? మహాలక్ష్మి. థ్యాంక్ యూ తల్లి మహాలక్ష్మి. సార్, నేను తెలియజేయాలనుకున్నది ఒకే ఒక విషయం సార్.
పక్క కంట్రీస్తో పోల్చుకుంటే మన కంట్రీ అడ్వాన్స్డ్గా చేస్తారు. ఏదైనా టెక్నాలజీలో కావచ్చు, జాబ్స్ విషయంలో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎనీథింగ్. వాళ్ళకంటే ఒక అడుగు కిందనే ఉన్నాం తప్ప వాళ్ళతో కంప్లీట్ అవ్వలేకపోతున్నాం సార్. ఎందుకు అనే రీజన్స్ ఆలోచిస్తే కనుక మన ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ అనేది చాలా రా సార్ కంపేరింగ్ టు అదర్ కంట్రీస్. వాళ్ళ కంట్రీస్లో ఏంటి అంటే సిలబస్ అనేది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కి సరిపోయే విధంగా ఉంటుంది. అంటే వాళ్ళకి పెట్టే సిలబస్ కావచ్చు, ఎవ్రీథింగ్ చిన్నప్పటి నుంచి అకాడమిక్ స్టాండర్డ్స్ చదువుకునే సిలబస్ వాళ్ళు చేసే జాబ్స్ కి సంబంధం అయ్యే విధంగా ఉంటుంది. మన సిలబస్ ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకునేది ఒక సిలబస్, మనం చేసే జాబ్స్ ఒకటి. అంటే ఆ జాబ్స్ చేయాలంటే సపరేట్ ట్రైనింగ్ తీసుకోవడము, ఏదో కోర్సెస్ చేయడము, ఆ జాబ్ చేస్తాం. జాబ్ రావడం మ్యాటర్ కాదు సార్. ఇక్కడ మనం ఎంత నేర్చుకుంటారో మన కంట్రీ ఎంత డెవలప్ అవుతుంది అనేది పాయింట్. సో మన కంట్రీ డెవలప్ చేయడానికి ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా డిఫరెంట్ సార్. అమెరికాలో అయితే వాళ్ళ థింకింగ్ అనేది చాలా చాలా 2 times 10 times ఎక్కువ ఉంటుంది సార్ కంపేర్ టు ఇండియన్ థింకింగ్. మనదంతా సిలబస్ చదువుకున్నామా, ఎగ్జామ్స్ రాసినామా, మార్క్స్, ఓకే జాబ్స్ వెళ్ళి అది కాదు సార్. కంట్రీ డెవలప్ అవ్వాలి. మన జీడీపీ గ్రోత్ రేట్ కానీ చూసుకుంటే ఆ గ్రోత్ రేట్ కంటే చాలా ఒక 6 times తక్కువ ఉంటుంది సార్. మన కరెన్సీ వాల్యూ కూడా అందుకే తక్కువ ఉంది. సో స్టూడెంట్స్ దగ్గర నుంచి అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్టూడెంట్స్ అనేది మంచి సిలబస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మార్పులను తీసుకొని వస్తే వాళ్ళు మన కంట్రీని డెవలప్ చేయడానికి ఎంతో కొంత సహాయపడతారో నా అభిప్రాయం. నేను కూడా ప్రయత్నం చేస్తాను. మంచి సూచన, మంచి ఆలోచన. అంటే ఫైనల్ గా మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే విద్యా వ్యవస్థలోనే సిలబస్లోనే మార్పు రావాలా, ఈ దేశాన్ని తగ్గట్టు మనం తయారు చేసుకోవాలా, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడేటట్టు మనం ఉండాలన్నా మంచి సూచించాలి. ఆ దిశగా ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అనేక మార్పులకి శ్రీకారం చుట్టారు. మీరు నోటీసులో ఉన్నాయి. చూసాను సార్. మా అంటే పల్లెల్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా సార్, అందులో డిజిటలైజ్డ్ క్లాసెస్ చెప్పడము ఎక్సెట్రా కొన్ని డెవలప్మెంట్స్ అనేవి తీసుకొచ్చారు. దాంతో పెట్టి పిల్లలకి అంటే కొన్ని వీకెండ్స్ లో వాళ్ళ వీళ్ళంతా ఏం చదువుకున్నారు అనేది ఒక జస్ట్ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి మీరు ఏం చదువుకున్నారు దాన్ని చూపించమన్నారు సార్. అంటే సిలబస్ కొంచెం చేంజ్ చేసి దాంతోపాటు గవర్నమెంట్ అనేది ఫండ్స్ వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం, లైక్ బ్యాగ్స్, బుక్స్ ఇస్తారు కదా సార్. దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం వాళ్ళకి చదువులో ఎలా చదవాలి, లైక్ ల్యాబొరేటరీస్ చూస్తే మోస్ట్లీ స్కూల్స్ లో ఉండవు సార్. ల్యాబ్ అనేది పేరు తప్ప అందులో ఎక్విప్మెంట్ ఏ ఉండదు. సో అలా కొంచెం సైన్స్ సెక్టార్ లో కొంచెం మనం ముందర వేస్తే వీటితో పాటు కొంచెం కంప్లీట్ అవుతాము. మనది కూడా డెవలప్డ్ కంట్రీస్ లో ఒక కంట్రీగా మిగులుతుంది అని అన్నట్టు సార్. మళ్ళీ ఈ ఏరియాస్ లో పల్లెల్లో ఫార్మర్స్ ని చాలా అంటే వాళ్ళకి లైక్ రైతు భరోసా అని చెప్పి ఒక స్కీమ్ ఉంది సార్. దీంతో వేస్తారు. అలా డబ్బులు వేయకుండా వాళ్ళకి కొంచెం వాళ్ళు సేల్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా సార్, ఫామ్ చేసి ప్రొడ్యూస్ ఉంటుంది, అది కొంచెం మార్కెట్ వాల్యూలో కొంచెం మంచిగా సేల్ అయ్యే విధంగా వేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మన కంట్రీ అనేది బయట కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం తగ్గుతుంది సార్. డిపెండెన్స్ తగ్గి మనది కూడా కొంచెం డెవలప్ అవుతుంది. ఏంటంటే రిసోర్సెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. రిసోర్సెస్ ఉంటుకొని ఎందుకు మనం వేరే కంట్రీస్ మీద ఎగుమతి దిగుమతి అని చెప్పుకుంటారు సార్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాటి మీద కొంచెం తక్కువ డిపెండ్ అవుతాము. మన కరెన్సీ వాల్యూ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంచెం అమెరికా స్టేజ్ కాకపోయినా ఒక సెకండ్ డెవలప్డ్ కంట్రీ గానో మీరు చేసిన కృషికి అంతా ఫలితం ఉంటుంది. మీరు ఇంత కష్టపడి ఇంత ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, రిజల్ట్ రావట్లేదు ఎందుకు అని ఆలోచిస్తే కనుక దీని బ్యాక్ ఎండ్ లో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. సో వీటి మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తే మన కంట్రీ అనేది కొంచెం డెవలప్ అవుతుంది అని నా ఉద్దేశం సార్. రైతులకి గిట్టుబాటు ధర ఎక్కువ ఉండేది చూడండి. రైతు భరోసా అంటే అది ఇంపార్టెంట్ అండి, మంచి సూచితుంది. రెండోది అమెరికా అంత కాకుండా కాస్త దగ్గర ధరకు పోదాం అన్నాం. ఎందుకు అంటే అక్కడ మనం డెవలప్ అవ్వాలి అంటే ఇక్కడ అందుకే అది ప్రశ్న అర్థమైంది. మనం అమెరికా అంత కాకుండా దగ్గర ధరకు పోదాం అట్లా వదులుతుంది. మనం ముందున్నాం.
పాప చెప్పడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం కావాలి. ఖచ్చితంగా జడ్జి మీ తరంలో మీరు జడ్జి దాటేటప్పటికీ అది జరుగుతుందమ్మా చెప్తున్నా. కానీ మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారమ్మా, ఇదే పరిస్థితి దేశంలో కొనసాగితే, ఈ రోజునే పరిస్థితి కొనసాగితే, మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ముందుకు సాగితే ఖచ్చితంగా మీ జీవితంలో ప్రపంచంలో నెంబర్ 1 అంటే భారతదేశం ఆ రకంగా పోతుంది. పోవాలని చెప్పి ఆశిస్తాం. ఒకవేళ ఆ రోజుకి మేము ఉన్నాం, నాకు ఎలాంటి అనుమానం లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ప్రపంచంలో భారతదేశం విశ్వగురు. ఎందుకని చెప్తున్నానంటే ఒక 6 నెలలు సంవత్సరంతో ఫలితాలు మారిపోతాయి. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో అగ్రరాజ్యాలు 2, అమెరికా, రష్యా. ఏమైన తర్వాత అగ్రరాజ్యం అమెరికా 1, చైనా చాలా విపరీతంగా డెవలప్ అయింది. ఇది మనం కూడా చాలా వేగవంతంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మనం అభివృద్ధి చెందిన దేశం అనిపించుకున్నాం. ప్రపంచంలో అగ్రరాజ్యం అంటే అది భారత్, విశ్వగురు అంటే భారత్. ఎందుకంటే అర్హత మనకే ఉంది. ఎందుకంటే మన దేశంలో అనేక చారిత్రాత్మక సంఘటనలకి సంస్కృతి, భాష, భావజాలం ఈ దేశం ఒక పునాది, సంస్కృతి పునాది. ఆ యొక్క పరిస్థితుల్లో ప్రపంచానికి నాగరికత లేని రోజుల్లో, ప్రపంచానికి నాగరికత లేని రోజుల్లో అగ్గిపెట్టులో పట్టే వస్త్రాన్ని నిర్మించి ప్రపంచానికి అందించినటువంటి ఘనమైన, పవిత్రమైన, పుణ్యమైన భారతదేశం. కాబట్టి మనం ఖచ్చితంగా సాధిస్తాం. విశ్వగురువు భారతదేశం అవతరిస్తుంది. అగ్రరాజ్యం నెంబర్ 1 భారతదేశం. అది మీ జీవిత కాలంలో మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే చూడాలంటే ఇందాకే నేను చెప్పినట్టు నేను నా చితి పొట్టే నాకు శ్రీరామరక్ష, నా కుటుంబం అంటే సరిపోతుంది. దాంతోపాటు దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయి, యాక్టివ్ పార్టిసిపేషన్. మీకు ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు, కానీ ఆలోచన, విషయ పరిజ్ఞానం, మంచి నాయకత్వం ప్రోత్సహించాలి. ఈ దేశంలో నేను ఓటు వేయకుండా ఉంటే నాకు ప్రాణాలతో ఉన్నట్టు కాదు అన్న కసి ప్రతి ఒక్కరిలో ఉండాలా. ఓటు వేయించాలా. వేసే ఓటు కూడా ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతారు ఈ దేశం కోసం, మా కోసం అని ఆలోచన చేసి ఓటేస్తే ఖచ్చితంగా సార్. ఓకేనా? నా ఉద్దేశం అదే సార్. అంటే అంత వాటితో పోటీ పడే విధంగా మనం డెఫినెట్గా జడ్జి ఆకాంక్ష జరిగి తీరుతుందమ్మా. ఎంతమ్మా? కార్తీక్. ఎక్కడ కార్తీక్ ఇల్లు? ఉద్యమాలకి నల్గొండ జిల్లా, తెలంగాణ నుంచి వచ్చాను. మాట పాడతావా? బండనక బండి కట్టి వదలాలి బండు కట్టి ఏ బండ కొడకో కొడకో కొడక వాడి చాలా చేత పడు పడు పడు. బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండి నవ్వదో కొడకో అవసరూడా కబడదారు కొడకో కదిలింది ప్రజాశక్తి, కబడదారు కొడకో కదిలింది ప్రజాశక్తి. అవునా? రైట్, చెప్తాను. ప్రజెంట్ రాష్ట్రం గురించి మాట్లాడాలని రాలేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఒకరి మీద ఒకరు పోటీ పడి ఉచిత పథకాలు ఏవైతే ఇస్తున్నారో అది పేదల కోసం అని మీరు ఇందాక చెప్తున్నారు. కానీ అది పేదల కంటే ఎక్కువ కూడా రాజకీయ నాయకులకు కానీ వాళ్ళ కుటుంబాలకి ఎక్కువ ఉపయోగపడుతుంది. దాని మీద ప్రధాని ప్రశ్నించారు. అందరూనే కాదు కానీ ప్రజల జీవన ప్రమాణాల కంటే రాజకీయ నేతల జీవన ప్రమాణాలే బాగున్నాయి. అందరే కాదు, కొందరే. కానీ ఈ పథకాల విషయంలో మాత్రం నాన్న నీకు ఉపయోగిస్తున్నాను. నేను పథకాల విషయంలో ఎక్కడా కూడా ఆ తేడా లేకుండా అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందిస్తున్నాం. నేను ఏమంటానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకి విరుద్ధంగా ఏ ఒక్కరికి పథకం అంది ఉన్నా, లేదు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలో ఉండి ఏ ఒక్కరికి పథకం రాకుండా నాకు తెలియజేస్తే పిచ్చే బాధ్యత. ఇంకోటి ఏంటంటే జల్దీ ప్రొటెస్ట్ అంటున్నారు.
చేస్తున్నారు. జెన్యున్ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి లాభం పోతే న్యాయం జరగదు కాబట్టి ప్రొటెస్ట్ కోసం వస్తారు. అట్లాంటి వాళ్ళపైన దాడి చేయడం మీ ఉద్దేశం? ఖచ్చితంగా ఇందాకే చెప్పాను కదా నీకు, దాడులు ఎవరి మీద ఎవరు చేసినా తప్పే. కానీ నేనేమంటానంటే అకారణంగా శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు లాఠీలో తుపాకులో ఉపయోగిస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సింది. అలా కాకుండా మేము విధ్వంసాన్ని దిగుతాం అంటే నువ్వు బాగా గమనించు, ఆ ఢిల్లీ ఉద్యమంలో కూడా అందరూ ఆ పని చేయలేదు. కొన్ని శక్తులు దాన్ని జరగబడ్డాయి. ఎవరైతే నీట్ ఎగ్జామినేషన్ లో తప్పు జరిగిన వెంటనే నరేంద్ర మోడీ గారు దాని మీద ఎంక్వైరీ చేశారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు, వాళ్ళు అరెస్ట్ చేశారు. అయిన తర్వాత విద్యార్థులు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. సార్ వాస్తవం చెప్పాలంటే అప్పటికే సిబిఐ డైరెక్ట్ చేశారు, అరెస్ట్ కూడా చేశారు. ఆ పరిస్థితుల్లో విద్యాశాఖ రాజీనామా అవసరం కూడా లేదు. కానీ జంజీ యువత అడుగుతుంది, యువత ఆకాంక్షలు గౌరవించాలని రాజీనామా చేయించారు. మరి రాజీనామా చేసే దానికోసం ఉద్యమం ప్రారంభమైంది. కానీ దానిలో నువ్వు బాగా టీవీలు చూడు, వీడియోలు చూడు, కొన్ని శక్తులు జొరబడి అక్కడ కాశ్మీర్ వేర్పాటువాదుల్ని సమర్థిస్తూ మాట్లాడతారు. అక్కడ నరేంద్ర మోడీ గారి తల్లి గురించి మాట్లాడతారు. అక్కడ నరేంద్ర మోడీ గారి భార్య గురించి మాట్లాడతారు. అక్కడ అంతర్జాతీయ సమస్యలను ప్రస్తావిస్తారు. అది ఉండే సమస్య ఏంటి? నీట్ విషయంలో విచారణ చేశారు, అరెస్ట్ చేశారు, సంతోషమే. మాకు ఇది సాలదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా? ఆ హక్కు వరకు ఉంది, అడగొచ్చు. ఇలాగే చెప్పారు, ప్రశ్న తెలియజేయచ్చు. కానీ అక్కడ ఈ శక్తులందరూ చేరి దాన్ని కన్ఫ్యూజ్ చేశారు, గందరగోళం చేశారు తప్ప నిరసన ఎక్కడ జరిగినా కూడా శాంతియుతంగా చేస్తుంటే వారి మీద దాడులు చేస్తే 100% తప్పే. మీ దాని మీద కూడా ఈరోజు జంజీ యువత అడిగింది, ఆ యొక్క లాఠీ చార్జ్ మీద, కాల్పుల మీద విచారణ జరిపించాలి. విచారణ కూడా జరుగుతుంది. దాన్ని ఎవరైనా పొరపాట్లు చేసుకుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం శిక్షిస్తుంది. ఇప్పుడు భారతదేశాన్ని భారత మాతగా పిలుచుకుంటాం సార్. అలాంటి భారతదేశంలో అంటే మాతృమూర్తికి రక్షణ లేకుండా పోతుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఒక అమ్మాయిని వేధిస్తున్నారు, వారిపైన వేధించిన వారిపైన ఎవరైనా వ్యక్తులు పోయి దాడి చేస్తే ఆ వ్యక్తి పైన కేసు పెడుతున్నారు, కానీ వేధించిన వ్యక్తి పైన ఏం చేయట్లేదు. అయితే మెంబర్ ఆఫ్ నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, నేను దాంట్లో మెంబర్. అవును, ఎన్ఎస్ఏ వేరు, ఏబీవీ వేరు, నువ్వు రెండింటిలో ఎన్ఎస్ఏలో ఉండేది సార్. తర్వాత ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు మంచివి కావు, భారతదేశం కోసం మంచి చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వచ్చింది. వాళ్ళతో పాటు ఉండాలన్న ఉద్దేశంతో కాగడా పైన 3 ఉంటాయి. ఏంది? జ్ఞానం, విన్నావా? యాక్టివ్, ఏబీవీపీ యాక్టివే కదా, అవునా కదా? ఇంకా ఏబీవీపీలో నీకు ఇష్టమైన స్లోగన్ ఏంటి? అంటే ఇంతవరకు ఎవరితో కానీ ప్రొటెస్ట్ చేయలేదు. చెప్పమంటావా? దినం దినం మన కణం కణం దేశమాత. నేను కూడా ఉన్నటువంటి సంస్థ ఏబీవీపీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు ఏబీవీపీ అభిమానిగా నీ ప్రశ్నలకి సమాధానం చెప్పాను. తప్పకుండా నీ భావనల్ని ఇంకా కూడా తెలియజేస్తాను. వేధించిన వారిపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని వ్యక్తిగతంగా నాకే అవకాశం ఇస్తే మహిళల మీద దాడి చేసిన వాళ్ళకి, అంటే దుర్మార్గంగా దాడి చేసి ఒక కిరాతకంగా ప్రవర్తించిన వాళ్ళకి వ్యక్తిగతంగా నన్ను అడిగితే నేను నిర్ణయం ఏంటంటే నడి రోడ్లో ఎన్కౌంటర్ చేయమని చెప్తా. నడి రోడ్లో ఎందుకంటే శత్రు దేశాలు యుద్ధం జరగదు, చైనా, పాకిస్తాన్ యుద్ధం జరగదు. మన సైనికులు బార్డర్లో ఉంటారు. ఆ యుద్ధంలో ఏం చూడం. ఇప్పుడు మన పైకి వస్తున్నారంటే కాల్చేస్తాం, దేశం రక్షించేది. మరి భారతదేశంలో స్త్రీని ఆదిశక్తిగా, పరాశక్తిగా, భరతమాతగా ఆరాధించే పవిత్ర భారతదేశంలో నా దేశం పవిత్ర భావన గంగా, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం వేదాంత ఘోష అని మహిళని ఆరాధించే పవిత్ర భారతదేశంలో దుర్మార్గంగా దాడులు చేసినప్పుడు విచారణలు, వాయిదాలు, వాళ్ళని జైల్లో పెట్టి ఫుడ్ పెట్టడం ఇన్ని అవసరమా? కానీ ఓ శాసన
దేశస్థుడిగా భారతీయ పౌరుడిగా చట్టాన్ని గౌరవించాల్సిందే, ఆ చట్ట ప్రకారం శిక్షణ పడాల్సిందే. కానీ నీ గుండె లోతుల్లో నుంచి, నీ మనసు లోతుల్లో నుంచి నువ్వేం కోరుకుంటావంటే అలాంటి కిరాతకంగా మహిళల మీద దాడి చేసిన వాళ్ళని మరోసారి మనకు చేయకుండా చేయాలంటే భయపడే రీతిలో, ఒడికే రీతిలో నడి రోడ్లో కాల్చి చంపాలా, అప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. యువత పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాలంటే అధిష్టానం ఏమంటుందంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మీరు రావడం వల్ల ఏం జరగదు, కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ నే మళ్ళీ మేము ఎంపిక చేస్తాం, దానిపై మీ బెస్ట్ నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన తొందరలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎవరైనా నెల్లూరు రూరల్లో జేజీ యువత మేము కార్పొరేటర్ గా పనిచేస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే స్థాయి నాది కాదు. నేను ఒక ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఏం చేయగలుగుతాను? కార్పొరేట్ టికెట్ ఇవ్వగలుగుతాను రాజకీయంగా, లేదా ఒక దేవస్థానం చైర్మన్ ఇవ్వగలుగుతాను, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వగలుగుతాను. ఆ విధంగా ఎవరైనా సరే మాకు ఆసక్తి ఉందంటే రండి. ఒక 4 రోజుల పాటు నేనే శిక్షణ ఇచ్చి అన్ని రకాల ప్రోత్సహిస్తా. దాంట్లో అలాంటి అనుమానం లేదు. ఇక్కడ నీ మాటల్లో పాటు మిస్ అయింది. నీ మనసులో ఉండే భావన ఏంటంటే డబ్బులుంటే టికెట్లు, అంతే కదా, అంతే కదా. కాబట్టి నేనేమంటానంటే ఇందాక చెప్పినట్టు డబ్బులున్నాయని కదా ఇంపార్టెంట్. సమాజం కోసం ఏం చేశారు, ఏం చేయలేదు, ఆ దిశగా పోయినప్పుడు ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ అన్నా. నల్గొండ ఏ కాన్స్టిట్యున్సీ? దేవరకొండ. ఎవరు ఎమ్మెల్యే? బాలనాయక్ గారు. నల్గొండ నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారన్నా? ఓకేనా? ఈ పాప అయిన తర్వాత మరికే మీ కాడికి వస్తుందమ్మా. ఇప్పుడు దాకా మీరు అడగతా ఉన్నారు, ఇప్పుడు నేను అడగతా, దానికి ఒక సమాధానం చెప్పాలి. రూల్స్ గురించి మాట్లాడుతున్నాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. వెరీ బాగుండే రూల్స్ రెగ్యులేషన్స్ కానీ ఎవరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారు సార్, మీ కింద అఫీషియల్స్ అందరూ ఫాలో అవ్వట్లేదు. అప్పుడు మీరు ఏం తీసుకుంటారు? నా దృష్టికి వస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటాము. ఎవరైనా సరే రూల్స్ పాటించాల్సిందే, దానికి ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా నా దృష్టికి వస్తే, ఎందుకంటే ఈ ఆత్మీయ భేటీ మరో గంటలో ముగుస్తుంది. మీరు ప్రతి ఒక్కరికి కూడా నా విజిటింగ్ కార్డు ఇస్తా. దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మెయిల్ ఐడి ఉంటుంది. ఎనీ టైం ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు, మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ఎమ్మెల్యే అందరే ఫోన్ లిఫ్ట్ చేసింది అని చెప్పారు. ఒకసారి నెంబర్ తీసుకొని చేసి చూడండి. మిస్ కాల్ తీసుకొని కూడా తిరిగి చేసే అలవాటు నాకు ఉంది. మీకే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఈ నోటీస్కి వస్తే వెంటనే నా నెంబర్కి వాట్సాప్ మెసేజా, టెక్స్ట్ మెసేజా, ఫోనా, మెయిల్ ఐడి అని ఇష్టం చెప్పు. అంటే ఇప్పుడు పోలీస్ లైసెన్స్ లేకుండా ఆపితే మనీ తీసుకొని ఎందుకు పంపించేస్తారు? అంటే మీరు చెప్పినట్టు వాస్తవం. కరప్షన్ అనేది నాట్ ఓన్లీ పోలీస్, భారతదేశంలో కరప్షన్ లేని వ్యవస్థ లేదు, ఇంక్లూడింగ్ రాజకీయ వ్యవస్థతో సహా. నిజాయితీ ఒప్పుకుంటాను, కరప్షన్ అనేది ఉంది. కానీ అందరూ కరప్షన్ అనుకోవద్దు. కరప్షన్ ఉంది, కానీ కొందరు కరప్షన్కి దూరంగా ఉండేవాడు. ఖచ్చితంగా బైక్ ఆపటం, ఆటో ఆపటం, కొంతమంది ఏమో కరెంట్ రాసేస్తారు, కొంతమంది ఏమో ఈ చేతితో ఎత్తని ఈ చేతితో కాగితం చేసుకుంటారు కదా. వాస్తవం వెళ్ళి దాన్ని సరిచేసేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను చేసే ప్రయత్నాలన్నీ నేను చేస్తానమ్మా. ఇంత నీ పేరు చెప్పలేదమ్మా. ఎక్కడ ఉండేది? నవపేట. అందరూ నెల్లూరు టౌన్ లో వస్తున్నారు, నెల్లూరు రోడ్ లో కనబడుతుంది. ఇంకేంది? ఓకేనా? ఓకే, ఇంకో చిన్న సజెషన్ చెప్పమ్మా. అది ఇప్పుడు పార్లమెంట్ లో రాజ్యసభ కానీ లోక్సభలో కానీ జెన్జీ కనీసం 2 to 3 మెంబర్స్ ఉండేలా చూసుకోండి. సో వీ కెన్ టాక్. ఓకే అమ్మా, తప్పకుండా. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అమ్మా అన్ని సకల నరేంద్ర మోడీ గారి ఆలోచన, చంద్రబాబు గారి ఆలోచన 100కి 33 సీట్లు మహిళలకు. 100కి 33. నారా లోకేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పారంటే, నారా లోకేష్ గారు ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పారంటే, ఒకవేళ పార్లమెంటులో ఏ కారణాలు ఇచ్చారన్నా
ఆ చట్టం కాకుండా కూడా 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశం పార్టీ నుంచి 100కి 33 స్థానాలు మహిళలకు ఇచ్చి తీరుతామని మహానాడులో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి చట్టం కావాలని కోరుకున్నాం. చట్టం కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ లో 33% మహిళలకు తీసుకొచ్చాం. ఓకేనా? మా అక్కడ మైక్ ఏమా పక్కన ప్లీజ్. ఇంకా ఇక్కడ అక్కడి నుంచి 3 1 2 3 అక్కడికి 3. ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా లౌకిక. బ్యూటిఫుల్ అమ్మా. ఎలా ఇప్పుడు పేరు అమ్మా లౌకిక. ఒక ప్రశ్న, అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉంటే ఒక ప్రశ్న. లౌకిక, నీకు ఇష్టమైన హీరో ఎవరమ్మా? ఎవరు లేరా? ఎవరు లేరు. మైకు వెనక్కి అమ్మా. లేదు. నీ పేరేం పేరమ్మా? వైష్ణవి. నా రెండో కుమార్తె పేరు కూడా వైష్ణవి అమ్మా. పెద్ద కుమార్తె పేరు హైందవి, రెండో అమ్మాయి పేరు వైష్ణవి. తల్లి, నీకు ఇష్టం హీరో ఎవరమ్మా? ఎవరు లేరు? అది తీసుకురామ్మా. అమ్మా దయచేసి సైలెన్స్ ప్లీజ్. సరదాగా కాసేపు, సరదాగా నీకు నాకు ఇద్దరు సరదాగా. అదేవిధంగా ఈ సమాజానికి మేలు చేయాలా, దేశానికి మేలు చేయాలా. ఏం పేరు నాన్న? గీత. గీతమ్మా, ఏమ్మా ఇష్టం హీరో ఎవరమ్మా? ఎవరు లేదా? ఇంకా ఇట్రామ్మా. పాప నువ్వమ్మా. అమ్మా ఎవరో లేదు. ఇష్టం హీరో ఎవరమ్మా? మీ డాడీ. థ్యాంక్ యూ తల్లి. అమ్మా నీకు ఇష్టం హీరో ఎవరమ్మా? సార్ సరే, హీరో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడేవాడు చూద్దాం. నైనా నాకు ఇష్టం హీరో అంటే పవన్ కళ్యాణ్ అన్నావు. ఒకసారి పైకి తమ్ముడు, నీకు ఇష్టం హీరో ఎవరమ్మా? నీకు నీకు ప్రభాస్. పైకి అబ్బాయి ప్రభాస్ అని చెప్పాడు ఇష్టం హీరో అంటే. మీరు ఎంతమందికి ప్రభాస్ అంటే ఇష్టమా? ఇద్దరా? రైట్ రైట్. బాబు నీకు ఇష్టం హీరో? నీకు దుల్హన్ సల్మానా? వెరీ గుడ్ అన్న. దుల్హన్ సల్మాన్ అంటే ఎంతమందికి ఇష్టమా? రైట్. బాబు వెనక్కి బాబాయ్ చెప్పమ్మా. ఇష్టం హీరో ఎవరమ్మా? లేదు చెప్తానా? ఏ హీరో ఇష్టం? పవన్ సార్. పవన్ సార్. అదే పవన్ సార్. నేను ఇంట్లో అదేమ్మా. నెల్లూరు గురించి ఇప్పుడు వచ్చే దారిలో చూసినట్టు రోడ్లలో చాలా మంది పనికిరాని వాళ్ళు తిరుగుతూ ఉంటారు సార్. యువతే చదువుకోకుండా మందు తాగుతా, సిగరెట్ తాగుతా, గుట్కాల్లో హాన్స్ వేసుకుంటూ తిరుగుతా వాళ్ళ వల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం సార్. మీరు వాళ్ళని చూసినా కూడా ఇప్పుడు దానికి మీరు ఏం చేయాలన్నా? రెండు విషయాలు. అంటే కళాశాలకి సంబంధం లేని వ్యక్తులు
ఈ కళాశాల పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు అని ఉద్దేశం. అదేనా? ఈ రోజే పోలీస్ అధికారులకి ఆదేశాలు ఇస్తా, రేపటి నుంచి ఆ సమస్య లేకుండా చేస్తా. రేపటి నుంచి ఆ సమస్య కానీ ఉంటే నీకు నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా, మెయిల్ ఐడి ఇస్తున్నా, నేరుగా నాకే ఫోన్ చేసి. అలాగే నేను నెల్లూరుకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా 6th క్లాస్ వాళ్ళు 7th క్లాస్ వాళ్ళు కూడా ముందు వైన్ షాప్ దగ్గర తీసుకుంటున్నారు. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి పిల్లకాయలు కూడా మందు అలవాటు చేస్తున్నారు. ఇంకా మీరు ఇంకా పోలీసులు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు నా అభిప్రాయం. మద్య నిషేధం అనేది ఖచ్చితంగా మంచి ఆలోచన. దాన్ని నా స్థాయిలో నేను తీసుకున్న నిర్ణయం కాదు. ఖచ్చితంగా మీ పక్షాన జంజీ యువతతో మాటామాంతి కార్యక్రమం పెట్టినప్పుడు మద్య నిషేధం గురించి వారి ఆకాంక్ష ఉందని తప్పకుండా తెలియజేస్తాను. అలాగే నాకు కార్పొరేట్ టికెట్ కి ఇస్తారన్నారు సార్. నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. ఎక్కడ ఉండేది? నెల్లూరులోనే సార్. నెల్లూరు సార్. పెద్ద ఎక్కడ? బాలాజీ బాలాజీ నగర్. నేను నారాయణ సార్ గారిని తీసుకోబోతా, ఆయన పరిచయం చేస్తాను. అది రూరల్ కాదు, బాలాజీ నగర్, నెల్లూరు సిటీ. ఓకేనా? రైట్. తర్వాత సార్ నేను అడిగింది మీకు ఇష్టమైన సినిమా హీరో ఎవరు అంటే నేను సినిమా హీరో పేరు చెప్పొచ్చు, తప్పలేదు. నేను కూడా సినిమాలు బాగా చూస్తాను. ఓన్లీ తెలుగు ప్రతి సినిమా చూస్తాను. హిట్ అయినా చూస్తా, ఫ్లాప్ అయినా చూస్తా. ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా నాకు అదొక ఇష్టం సినిమా. తర్వాత ఇష్టమైన క్రికెట్ అంటే చెప్పచ్చు, విరాట్ కోహ్లీ చెప్పచ్చు, రోహిత్ శర్మ చెప్పచ్చు, సచిన్ చెప్పచ్చు, సూర్యవంశీ చెప్పచ్చు, ధోని చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఇష్టమైన పాలిటిషియన్ అంటే మీరు నచ్చిన చెప్పచ్చు, తప్పలేదు. కానీ నేను అడిగింది మీ హీరో ఎవరు, మీ హీరో ఎవరు? దానికి సమాధానం ఒక దగ్గరే వచ్చింది. పాపా నేనన్నా మా డాడీ అన్నా ఏం పేరు మన పేరు తప్పే మైకి మా ఏం పేరమ్మా? చందు. ఎక్కడ ఉంటావు చందు? నెల్లూరు ఎక్కడ? ప్రొద్దుటూరు రేటు, కడప జిల్లా. ఓకేమ్మా, చాలా మంచి సమాధానం చెప్పారు తల్లి చందు. ఎందుకు చెప్తున్నానంటమ్మా, మన జీవితంలో నచ్చే సినిమా హీరోలు ఉండొచ్చు, క్రికెటర్లు ఉండొచ్చు, రాజకీయ నేతలు ఉండొచ్చు, నేను కాదని. కానీ ప్రతి మనిషి జీవితంలో హీరో ఎవరంటే ఒక్కరే. ఎవరు? నాన్న. ఎందుకంటే తన బిడ్డ బాగా చదువుకోవాలని, బాగా వృద్ధి చెందాలని, తన కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నా కనీసం తన కష్టాలని, తన నష్టాలని, తన బాధల్ని, తన కన్యలని బిడ్డలకి తెలియకుండా ఆ తల్లి ఆ తండ్రి ఎంతో కష్టం చేస్తాం. ఈ రోజుల్లో సెల్ ఫోన్ కల్చర్ వచ్చింది కాబట్టి నా బిడ్డ బైక్ ఉండాలా, నా బిడ్డకి సెల్ ఫోన్ ఉండాలా, నా బిడ్డ అందరికంటే బాగుండాలా, నా బిడ్డ అన్ని ప్రాంతాలు కూడా టూరిజం కింద తిరిగి రావాలా, నా బిడ్డ జీవన ప్రమాణాలు బాగుండాలని మన కోసం జీవితాన్ని త్యాగం చేశారు. కాబట్టి నాకు తెలుసమ్మా, నన్ను అడిగితే నీ హీరోలు ఎవరంటే ఇద్దరు పేర్లు చెప్తాను. ఇద్దరు పేర్లు. ఒకటి, ఈ దేశ సరిహద్దుల్లో శత్రు దేశాల బాధ నుంచి మన కాపాడేదానికి కుటుంబాలకు దూరంగా కార్గిల్ కొండల్లో మంచు ప్రాంతాల్లో చలికి గసగస ఒడుగుతూ ఎప్పుడు శత్రు దేశాలు దాడి చేస్తాయో తెలియకుండా కూడా ప్రాణాలకు తెగించి తమ బిడ్డలకి భవిష్యత్తు ఏమవుతుంది అని ఆలోచన చేయకుండా ఈ దేశం నాది, ఈ నా దేహాలు ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వని చెప్పని పోరాటం చేసే సైన్యం ఒక హీరో అయితే, దానికంటే ముందు మనకి జీవితాన్ని ఇచ్చి మనకు సంతోషాన్ని ఇచ్చినటువంటి మన తల్లి తండ్రి మన హీరో. ఒక్క మాట చెప్పి ముగిస్తాను మా విషయంలో. మీలో తల్లి కాళ్ళకి దండం పెట్టే అలవాటు ఎంతమందికి ఉంది? ఒక్కసారి చేతులెత్తున్నాను. తల్లి కాళ్ళకి దండం పెట్టాలి. ఏమ్మా మిగతా వాళ్ళకి అలవాటు లేదా అంటే ఎందుకు చెప్తున్నానంటే మా నా అనుభవం ఇది. ఈరోజు నా వయసు 60.
నా తల్లి చనిపోయి దాదాపుగా 5 సంవత్సరాలు అయింది. నేను నా జీవితంలో తల్లి అందుబాటులో ఉంటే తల్లి కాళ్ళకి దండం పెట్టే వచ్చేవాడు. తల్లి అందుబాటులో లేకుండా నేను దూరంగా ఉంటే నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టి బయటకు వచ్చేవాడు. ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉంటే నా తల్లిని ఎదురు రమ్మని నా తల్లి కాళ్ళకి దండం పెట్టేవాడు. ఎందుకు చెప్తున్నానంటే తల్లి కాళ్ళకి దండం పెడితే 1,00,000 దేవాలయాలు, 1,00,000 మసీదులు, 1,00,000 చర్చిలకి తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో మీ కన్న తల్లి పాదాలకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంటే అంత పుణ్యం వస్తుంది, మీకు అంత మేలు జరుగుతుంది. కావాలంటే మీరు చూడండి, ఎగ్జామినేషన్స్ రాసేదానికి పోయేటప్పుడు తల్లి అందుబాటులో ఉంటే తల్లి కాళ్ళ దండం పెట్టండి. తల్లి అందుబాటులో లేకుంటే తల్లి ఫోటోని మీ రూమ్లో పెట్టుకుని ఆ తల్లి ఫోటో కాళ్ళ దండం పెట్టండి. ఈ రోజు నా తల్లి ప్రాణాలతో లేకున్నా కూడా ప్రతిరోజు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పెట్టేది దేవుడికి దండం. ఫస్ట్ నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరుతాను. దాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని, రేపటి రోజు మీరు అందరూ కూడా మంచి స్థానాలకు పోతారు. మీ కష్టం మీ తల్లిదండ్రుల కష్టం. ఆ స్థానానికి వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలని, గౌరవంగా చూసుకోవాలని, ప్రేమగా ఉండాలని, జీవన సంధ్యా సమయంలో, జీవన చరణాంతంలో మీకోసం కష్టం చేసిన మీ తల్లి తండ్రికి ఎలాంటి లోటు రాకుండా చేయాలని కోరుతున్నాను. ఓకేనా? ఇంకమ్మా ఎన్ని క్వశ్చన్స్ చెప్పు. నా పేరు రాజ్యలక్ష్మి. మా రాజలక్ష్మి ఓకే. స్వచ్ఛ భారత్ అని ఉంది కానీ భారత్ ఉంది, స్వచ్ఛగా ఉంది. ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని నా ఉద్దేశం. ప్లాస్టిక్ ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందమ్మా. అలాగే ప్లాస్టిక్ బ్యాన్ అయిపోతుంది. కానీ ఆచరణ కావాలి. ఆచరణ కావాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల్లో కూడా చైతన్యం కావాలి. అవునండి, ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వం ఇద్దరు చైతన్యవంతంగా పనిచేస్తే నువ్వు చెప్పినట్టు భారత్ కాకుండా స్వచ్ఛ భారత్ ఆ దిశగా ప్రయత్నం. ఇంకా ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ అని చెప్పారు డాక్టర్. అలా ఆల్కహాల్ అది ఇందాక చెప్పినట్టు మీరు కొంచెం దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే ఒక శాసనసభ్యుడిగా ఒక్కటి నేను చేయగలుగుతాను. ఇప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండా ఎవరైనా లెక్కలు అమ్ముతుంటే అది యాక్షన్ తీసుకోగలుగుతారు. కానీ ప్రభుత్వాలు లెక్కని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో లెక్కలు లేకుండా చేయాలంటే శాసనసభ్యుడిగా అది నాకు అధికారం లేదు. కానీ సూచన మంచి సూచన. ఇందాక ఆ బాబు చెప్పిన, ఇప్పుడు మీరు చెప్పిన ఖచ్చితంగా ఆ యొక్క లెక్కల మీద ప్రభుత్వానికి ఈ ఆకాంక్షలు తెలియజేస్తా. ఇక్కడ కళాశాల పరంగా మాత్రం మీ చుట్టుపక్కల దాంతో ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి, మెయిల్ చేయండి. కఠినంగా యాక్షన్ తీసుకొని ఆ సమస్య మీకు లేకుండా చేస్తాను. సెంట్రల్ కోసం ఫండ్స్ తీసుకోవడానికి ఇచ్చారా, లేకపోతే స్టేట్స్ సెంట్రల్ కోసం ఫండ్స్ అవైలబిలిటీగా ఉందని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ యాక్షన్ తీసుకోకుండా ఉంచారు అని నా ఉద్దేశం. అంటే మీరు చెప్పేది చట్ట విరుద్ధంగా అంటే గాంధీ షాపులకి బార్లకి పర్మిషన్స్ ఇచ్చేది గవర్నమెంట్ వల్ల జరుగుతాయి, ఒక ఎమ్మెల్యే స్థానంలో జరగదు. కానీ ఆ బ్రాందీ షాపులకి రూల్స్ రెగ్యులేషన్స్ భిన్నంగా ఇళ్ల మధ్యలో, ఇళ్ల సందుల్లో బెడ్ షాపులు పెట్టి చేసేటప్పుడు ఇబ్బందులు తలెత్తితే వాటి మీద యాక్షన్ తీసుకునే అధికారం నాకు ఉంటుంది. నా పరిధిలో నేను ఖచ్చితంగా చేస్తానమ్మా, మంచి సూచన. అదేవిధంగా అసలు మద్య నిషేధం విధించాలని చెప్పని యువత ఆకాంక్షిస్తుందని ఈ ఆకాంక్షని ప్రభుత్వానికి మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా తెలియజేస్తాను. చెప్పు, ధైర్యంగా చెప్పు, స్వేచ్ఛగా చెప్పు, ఏదో నడు. ఓట్లు పబ్లిసిటీ పబ్లిసిటీ లేకుండా కూడా భారతదేశం ఏదో చేయొచ్చు కదా, పబ్లిసిటీ ఇప్పుడు కూడా క్యాంపస్ చూస్తున్నారు. అవునమ్మా, డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు అసలు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం అని తెలియదు కదా. నువ్వు ఓటు వేయాలంటే పోటీ చేస్తున్నాం తెలియాలా పడేది తెలియాలి కదా. కానీ వృధా ఖర్చులు మీ ప్రశ్నలో చాలా వరకు వస్తుంది. ఏంటంటే వృధా ఖర్చులు, ఇష్టారీతి ఖర్చులు. ఇందాక నేను చెప్పింది అదే, దాన్ని కంట్రోల్ చేద్దాం. దాన్ని కంట్రోల్ చేయాలంటే
మీ సపోర్ట్ ఉండాలా? మీ సపోర్ట్ ఉండాలంటే ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేస్తారు, ఎలాంటి నాయకత్వం, ఎలాంటి పార్టీ అని ఆలోచన చేసి ఓటేయడం అని చెప్పని నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ నేను ఈ యొక్క గెట్ టుగెదర్ కారణం ఏంటంటే ఇటీవల కాలంలో దేశమంతా కూడా జన్జీ రాజకీయ చైతన్యం చాలా వేగవంతంగా వస్తుంది. ఆ జన్జీ ఆకాంక్షలు పేపర్లోనో టీవీలో చూసి కాకుండా నేరుగా మీతో మాట్లాడి నేను ఇక్కడ ఉపన్యాసం చెప్పేసి మీరే చప్పట్లు కొట్టి వెళ్ళే పద్ధతి కాకుండా మీతో నేరుగా మాట్లాడి మీరు చెప్పే విమర్శలను కూడా ఇంకా మీరు విమర్శలు చేశారు. అలాంటి విమర్శలు నాకు చాలా అవసరం. ఆ విమర్శలను కూడా సాధారణంగా స్వీకరించి నా పరిధిలో ఉంటే చేయటం, నా పరిధిలో లేకుంటే ఎవరి పరిధిలో ఉందో వాళ్ళకి తెలియజేయడం, అది ఖచ్చితంగా చేస్తాము. అయితే ఇక్కడ ఎక్కడా కూడా నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కాదమ్మా. ఎలక్షన్ క్యాంపెయిన్ ఖచ్చితంగా కాదు. ఎలక్షన్ ఎప్పుడు ఉందమ్మా? ఒక 3 సంవత్సరాలు ఉంది ఎలక్షన్, అంతేనే కాదు. మీ ఆకాంక్షలు తెలుసుకుని నాలో ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకున్నాం. ఇదో మా ఎమ్మెల్యేగా మీ పనితీరు ఇంకా బాగుండాలా, ఇది మీరు చేసింది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇచ్చే సలహాలని అయ్యా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలారా జడ్జి యువత ఆకాంక్షలు ఈ విధంగా ఉన్నాయని చెప్పని వాళ్ళు తెలియజేసేదానికి ఇది ఒక అవకాశం. వన్ వీక్ బ్యాక్ రీసెంట్ గా చూశాను. బస్ కోసం అంటే కాలేజ్కి రావడానికి బస్ లో మేము వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక పర్సన్ నిద్రపోతూ ఉన్నారు. తను లేచి రోడ్ క్రాస్ చేస్తున్నారు అనమాట. బస్ తీసుకొని ఒక ట్రాక్టర్ స్ట్రైక్ చేసి గుద్దేసి ఆ పర్సన్ కింద పడిపోయారు. నేను మార్నింగ్ వెళ్ళాక చూసా ఇన్సిడెంట్. ఈవినింగ్ వచ్చేసరికి కూడా ఆ పర్సన్ అక్కడే కొనుగోలు చేసి అక్కడే ఉంటారు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అక్కడే 2 పోలీసెస్ వచ్చి ఆ పర్సన్ తీసుకొని వెళ్తే చనిపోయారు. దీని మీద మీరు ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఏం చెప్తారు? ఎక్కడ నవాపేట సార్, రామచంద్రపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర సార్. ఎప్పుడు జరిగింది? వీక్ బ్యాక్ అయింది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది, బస్సు ఆపేశారు. అంటే ఒక ట్రాక్టర్ వచ్చి స్ట్రైక్ చేసింది సార్. ఆ పర్సన్ ట్రాక్టర్ వచ్చి బస్సుని అంటే 24 hours అయినా కూడా ఏం యాక్షన్ లేదు. అక్కడ సీసీటీవీ ఫోటోస్ కూడా లేవు. నేను ఒక యాక్షన్ అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయినా చేయొచ్చు. కానీ యాజ్ ఎ మిడిల్ ఫ్యామిలీ ఏమైనా చేస్తే మా సైడ్ నుంచి ఏదైనా మాకు వస్తుంది అని చెప్పి ఆ ఫియర్ తో ఆగిపోయిన ముందు ఆ ఫియర్ తెప్పించుకోగలిగి వద్దు ధైర్యంగా ఉండమ్మా. ఏమవుతామా ఏమవుతుంది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే స్ట్రెంత్ మందమ్మా. ఈ సమాజంలో 100కి 99.9 మనం మీ వెనక 99.9 ఉండరు. సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ముందు ఆ భయం తగ్గించుకో. ఇంకో పని చేయాలి. బాగా యాక్టివ్గా ఉన్నావు, చాలా చైతన్యవంతంగా ఉన్నావు, ఉత్సాహంగా ఉన్నావు, సామాజిక స్పృహ దండిగా ఉంది. కాబట్టి ఏదైతే దాని మీద నేనే పోలీస్ స్టేషన్ పోవాలనుకున్నా అని అన్నావే, అద్భుతమైన మాట. ఈసారి అలాంటి సమస్య ఎక్కడైనా నీకు వస్తే నా నెంబర్ మా వాళ్ళు ఇస్తారు. నేరుగా కాల్ చేయి, లేదా వాట్సాప్ పెట్టు, టెక్స్ట్ మెసేజ్ పెట్టు, నీకు ఓకేనా? చెప్పా కాదమ్మా. ఇంకా భారతదేశంలో అవును అవును నేను గర్వంగా చెప్తున్నాను తల్లి. అవునమ్మా. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈ 2 ఏళ్ళ చెప్పమంటావా, 12 ఏళ్ళ చెప్పమంటావా? లాస్ట్ 2 years. ఈ 2 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, టెండర్లు ఇచ్చిన అభివృద్ధి పనులు అన్ని కలిపి అక్షరాల 871 కోట్ల రూపాయల సవినీయంగా మనం చేస్తున్నాం. ఒక్క నెల్లూరు రూరల్ 870 కోట్లు. రెండోది ఏంటంటే మేజర్ గా దీన్ని దేనికి ఖర్చు పెడతామంటే రోడ్లు చేసాం, డ్రైవ్ చేసాం, వాటర్ పైప్ లైన్ వేసాం, గ్రామాలకి 3 phase కరెంట్ ఇచ్చాం. ఇవన్నీ కాకుండా బైపాస్ లో కనుపలపాడు వద్ద ఫ్లైఓవర్, భుజులూరు వద్ద ఫ్లైఓవర్ దాదాపు పూర్తి దశకొచ్చి మరో ఫ్లైఓవర్ చిల్డ్రన్స్ పార్క్ కాడ తొందరలో స్టార్ట్ కాబోతుంది. ఇదే కాకుండా బివి నగర్, వేదాయపాడు దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జీలు, అన్నిటికీ మించి ఏదైతే పొట్టేపాడు ఆ కలుగు మీద కల్వర్తు బ్రిడ్జి, అదేవిధంగా పొదలకూరు రోడ్డు. ఒకప్పుడు పొదలకూరు రోడ్డు 2 ఏళ్ల ముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది,
ఒకప్పుడు 2 నెలల ముందు గాంధీనగర్ రోడ్డు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమవుతాయి. అయితే అది అన్ని జరిగిపోయాయంటే జరగలేదు. ఒక కొంతలో చేయగలిగాం, కానీ మ్యాక్సిమం చేయగలిగాం. మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు సమస్య లేకుండా చేయాలంటే అక్షరాల 3,000 కోట్ల రూపాయలు కావాలి. ఒక్క రాత్రిలో, ఒక్క రోజులో, ఒక నెలలో 3,000 కోట్లు అంటే సాధ్యం కాదు. ఇప్పుడు ఈ 2 నెలల్లో 770 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా కూడా పెడతాం. అన్నిటికీ మించి మీ రోడ్డు ఏదైతే ఉందో ధనలక్ష్మణం నుంచి అక్కడ అపోలో హాస్పిటల్ దాకా రోడ్డు నిర్మాణం సాగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ధనలక్ష్మపురంలో తార్ రోడ్డు వేస్తే వాటర్ సమస్యతో మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ పార్ట్ వరకు సిమెంట్ రోడ్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఇంకా ఏదైనా మీ దృష్టిలో ఏదైనా సమస్యలు ఉంటే నెల్లూరు రూరల్లో నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. లేదు మిగతా కాన్స్టిట్యున్సీస్ లో ఏదైనా ఉంటే చెప్పండి, ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. సార్, మా నాన్న రోజు అడుగుతూ ఉంటారు, జీవితం అంటే ఏంటి? మీ దృష్టిలో 4 లైన్లో జీవితం అంటే ఏంటో చెప్పండి సార్. ఒక చిన్న కవిత రూపంలో చెప్పిస్తానమ్మా. జీవితం అనే ఒక ఎడారిలో, జీవితం అనే ఒక ఎడారిలో స్నేహాలు ఎండమావులు, స్నేహాలు ఎండమావులు, పరిచయాలు ఇసుక తుఫానులు, పరిచయాలు ఇసుక తుఫానులు, అయినా లేకపోలేదు అక్కడక్కడ మీలాంటి ఆత్మీయత వయాశిస్సులు. కాబట్టి జీవితం అనేది ఏమిటి అంటే దానికి స్పష్టమైన సమాధానం చెప్పాలంటే కూడా సాధ్యం కాదు. ఎందుకంటే చెప్పచ్చు, నాకు సాధ్యం కాదు. కారణం ఏంటంటే ఇలాంటి ప్రశ్న ఒకటి నన్ను అడుగుతారు, ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పని కల్లో ఊహించారు. డెఫినెట్ గా నెక్స్ట్ అంటే ఈ రోజుతో కాదమ్మయ్యి 51 days జరుగుతాయి. ఈ జెన్జీతో నేను మాట్లాడమంది 51 days జరుగుతాయి. 51 points. రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్నకి మేధావులతో మాట్లాడి, మహనీయులతో మాట్లాడి, జీవితం అంటే ఏంటి నాకు సమాధానం కావాలా? పాప అడిగింది, నేనైతే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయినా ఏదో కవిత చెప్పి అక్కడిని తప్పించుకొని బయటపడ్డా. కానీ రేపటి రోజు ఇదే కవిత చెప్పాలంటే సాధ్యం కాదని డెఫినెట్ చెప్తాను. అందరి నుంచి ఇండస్ట్రీ డెవలప్ చేస్తాము, వర్కర్స్కి ఇంప్లిమెంట్ ఇస్తాము కదా. దిక్కు లేకుండా ఏం చేస్తారు? ఫార్మర్స్కి ల్యాండ్స్ ఇచ్చి ఏం చేస్తారు? వర్క్ చేయరు కదా. ఫార్మర్స్కి ల్యాండ్స్ ఇచ్చి దాంట్లో క్రాప్స్ అనేది నేర్పించి ఎట్లాగా అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఫార్మర్స్ ఇచ్చేస్తున్నారు. గ్రామాల్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా తక్కువ ఉంది. ప్రభుత్వ అవసరాల కోసం కొంత పెట్టుకుంటారు తప్ప మ్యాక్సిమం ల్యాండ్ రైతుల చేతుల్లో ఉంది. ఆ రైతుల కోసం అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇందాక చెప్పినట్టు గిట్టుబాటు ధర ఇంకా రావాలని అడిగారు. ఆ గిట్టుబాటు పెంచడానికి కూడా ఈ సంవత్సరం మంచి ధర వచ్చేదానికి కూడా ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ తల్లి. సార్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, టెక్నాలజీ కాకుండా ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాలి. అమ్మా, ఎన్విరాన్మెంట్ అనేది చాలా అవసరం. ఎందుకని చెప్తున్నానంటే భవిష్యత్తులో ఎన్విరాన్మెంట్ మీద మనం తగిన చర్యలు తీసుకోకుంటే నష్టం జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే త్వరలో కార్యక్రమాన్ని అంటే ప్రభుత్వాలు ఇప్పటికీ చేస్తున్నాయి, చాలా మంది చేస్తూ ఉన్నారు. ఓ శాసనసభ్యుడిగా నేను కూడా చేయాలని చెప్పని ఇంటికో చెట్టు నుంచి ఆ చెట్టు పెంపకం బాధ్యతని మీలాంటి జంజీ చేతుల్లో పెట్టాలని ఒక ఆకాంక్ష. అంటే ఇక్కడ వచ్చిన దాకా నాకున్న ఆలోచన ఏంటంటే చెట్లు పెంచాలా, ప్రతి ఇంటికి చెట్లు ఉండాలా, చెట్టు నాటడం కాదు ఇంపార్టెంట్, చెట్టు నాటిన తర్వాత పెంచాలని దాని బాధ్యత ఎవరని ఒక ఆలోచన ఉండింది. ఇప్పుడు నాకు దీని ద్వారా ఒక పరిష్కారం దొరికింది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా జంజీ యువత ఉంటుంది కాబట్టి
నేరుగా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ చెట్లు నాడుతున్నాం, ట్రీ గార్డు పెడుతున్నాం, దీన్ని నీళ్లు పోసి పెంచాల్సిన బాధ్యత మీదే. మీకు కూడా జీవితంలో ఒక మంచి జ్ఞాపకంగా ఇది ఉంటుంది, నేను పెంచిన మొక్క అని చెప్పని అన్న భావాన్ని విశ్వసిస్తున్నాను. ఎల్పిజి ఫోన్స్ మనకు పివి నరసింహారావు సార్ తీసుకొచ్చారు. అప్పటి నుండి మన ప్రోడక్ట్స్ బయట కూడా మనం సేల్ చేస్తున్నాం, అది ఓకే సార్. కానీ బయట కంట్రీస్ చాలా కంట్రీస్ మన ఇండియాకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ పెట్టి చాలా ట్రీస్ డిస్ట్రాయ్ చేస్తూ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. కానీ వాళ్ళ కంట్రీస్లో మాత్రం మ్యాక్సిమంగా రోడ్స్ ఎక్కడైనా సిస్టమాటిక్గా క్లీన్గా ఉంది. కానీ మన కంట్రీస్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డంప్ అవ్వడం అండ్ ట్రీస్ డిఫారెస్టేషన్ అలా ఎక్కువ అయిపోతుంది సార్. దానితో పాటు ఇప్పుడు ఏఐ కొత్తగా వచ్చి ఏఐ డేటా సెంటర్స్ కోసం సమ్ మిలియన్స్ ఆఫ్ వాటర్ ఇన్వెస్ట్ చేయాలి. సో వాటర్ వేస్టేజ్ అలాగే ప్లీజ్. ఇప్పుడు మనం ఆ యొక్క ఫ్యాక్టరీ పెట్టిన దాని వల్ల పొల్యూషన్ యాంగిల్ ఆలోచన చేస్తే అసలు ఫ్యాక్టరీస్ రావు. ఫ్యాక్టరీ పెట్టాల్సిందే, పొల్యూషన్ సమస్య లేకుండా చూడాల్సిందే. భారతదేశ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పొల్యూషన్ అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఈ డేటా సెంటర్ మీద దానివల్ల వచ్చే లాభాలు నష్టాల మీద ఓ ఎమ్మెల్యేగా నేను చెప్పడం కంటే దానికి సంబంధించినటువంటి మేధావులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆ యొక్క డేటా సెంటర్ మీద మీరు అడిగింది ఏంటి? ఆ డేటా సెంటర్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అంతేనా? అదే పొల్యూషన్ వల్ల ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, ఏం యాక్షన్ తీసుకున్నారు అది, అంతేనా? దానికి వారు విక్రమ్ సమాధానం. గుడ్ మార్నింగ్ వరుణ్ గారు. నా గురించి నేను ఇందాక ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విక్రమ్ సింగ్ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్. Taught classes for both Department of Business Management students and Tourism Management students. And I have also involved in teaching artificial intelligence cybersecurity to undergraduate BSc and BCom degree students in our university. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ రకరకాల క్వశ్చన్స్ అడిగారు మన ఎమ్మెల్యే గారిని. ఆయన చాలా ఓపికగా అందరికీ సమాధానం చెప్పారు. మీరందరూ కూడా చూస్తున్నారు. రైతు మన నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అడిగేటటువంటి రకరకాల క్వశ్చన్స్ మీరు అడిగారు, దానికి ఓపికగా ఆయన సమాధానం చెప్తున్నారు. నేను ఒక సింపుల్ థింగ్ చెప్తాను. అంటే నరేంద్ర మోడీ గారి గురించి మీరు మాట్లాడారు, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు. ఇద్దరికి ఒక కామన్ ఒక సారూప్యత ఉంది, నరేంద్ర మోడీ గారికి కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ. ఏంటంటే 2014 నుంచి ఆయన అక్కడ ప్రధానమంత్రి, ఈయన ఇక్కడ ఎమ్మెల్యే. పార్టీలు వేరే వచ్చు. ఒక పొలిటీషియన్ ఈ రకంగా ఈ స్థాయిలో ప్రజల్లోకి ఎప్పుడు చొరబడిపోతారు, ఎప్పుడు వాళ్ళ మనసులో నిలిచిపోతారు అంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన పక్కనే ఉన్నది. ద పర్సన్ పొలిటీషియన్ ఎప్పుడు ప్రజల్లో ఉన్నారంటే ద వే హీ లవ్ హిస్ పీపుల్, ద వే హీ ప్రొటెక్ట్ హిస్ పీపుల్. ఎప్పుడైతే ఆయన వాళ్ళ ప్రజల్ని అమితంగా ప్రేమిస్తారో, ఒక బిడ్డల్లా చూసుకుంటారో, వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారు. అలా అక్కడ నరేంద్ర మోడీ గారు నిలిచిపోయారు, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు. తర్వాత ప్రొటెక్షన్, ప్రజలకు సంబంధించినంత వరకు ఎంత భద్రంగా చూసుకోగలుగుతారు. అక్కడ నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు. నేను జనరల్ ఒక 1 minute ఎమ్మెల్యే గారి గురించి చెప్తాను. ఆయన 12 years కాలంలో ప్రతిపక్షంగా ఉండినటువంటి టైమే ఎక్కువ. ఇంకేస్ అధికారంలో ఉండి కూడా ఆయన ప్రతిపక్ష పాత్రే పోషించారు. ఎందుకంటే ప్రజల సమస్యలు ఉన్నాయి. ప్రజల సమస్యలే కాదు, ఆ సమస్యల్ని ఏ రకంగా తీర్చగలుగుతారు. ఈరోజు ధైర్యంగా డేరెంట్ డాష్గా నన్ను ప్రశ్నించవచ్చు అని చెప్పి ముందుకు వచ్చి ఎమ్మెల్యే అవ్వాలంటే మన ఎమ్మెల్యే గారు. అందులో భాగంగానే జల్దీ దగ్గర వచ్చి నన్ను మీరే క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాను. ఇక్కడ కొంతమంది అడిగారు, ఇప్పుడు ఆ స్టూడెంట్ కావచ్చు, డేటాలు కావచ్చు, డేటా సెంటర్స్ అని, ఏఐ అని వీటి గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ గురించి కూడా కొంతమంది అంటారు. వీటన్నిటికీ ఒక అకాడమిషియన్గా నా సైడ్ నుంచి ఆన్సర్ ఇచ్చేదానికి నేను ట్రై చేస్తాను. యాక్చువల్లీ మనం ఇందాక ఒక స్టూడెంట్ కూడా అన్నారు,
ఈ జాబ్స్ ఏ వల్ల ఉండేటటువంటి థింగ్స్ ఏంటి వీటన్నిటి గురించి మనము ఇప్పుడు జెన్జీ మీరు జనరేషన్ మన ఎమ్మెల్యే గారు జనరేషన్ ఎక్స్, ఆయన జెన్ఎక్స్. ఆయన జెన్ఎక్స్ ఈరోజు జెన్ఎక్స్ కాలేజ్కి వచ్చారు. వాళ్ళంటే జెన్ వై అంటే మిలీనియల్స్ పెట్టుకొని ఈరోజు జెన్ఎక్స్ కాలేజ్లో మీటింగ్ వచ్చారు. మేము ఏదైతే ఈ జనరేషన్స్ గురించి కూడా ఏంటంటే జనరేషన్ వై, మా జనరేషన్లో జరిగిన థింగ్స్ ఏంటంటే మొత్తం సైబర్ రిలేటెడ్ థింగ్స్ అన్ని డెవలప్ అయ్యాయి. సైబర్ రిలేటెడ్ థింగ్స్ అంటే కంప్యూటర్స్ ద్వారా వర్క్ చేసేటటువంటి విధానం పెరిగినటువంటి జనరేషన్ ఏంటంటే నా జనరేషన్. మీ జనరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ద్వారా కూడా మనం పనిచేయగలుగుతాం. స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసుకొని కూడా మనం వర్క్ చేయగలుగుతాం. అది ఇప్పుడు రానున్నటువంటి జన ఆల్ఫా ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్, తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్, తర్వాత బ్లాక్ చైన్, ఇటువంటివన్నిటి కూడా ఇంటిగ్రేట్ చేసుకొని వర్క్ చేసేటువంటి థీమ్. మా దీనిలోకి చెప్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు, నేను స్కూల్ లెవెల్ స్టడీ చదివేటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన విజన్ ఎలా ఉందంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఏం కావాలి, ఫ్యూచర్ జనరేషన్స్ టెక్నాలజీ పరంగా మనం ఏమి ఇవ్వగలగాలి వాళ్ళకి అని చెప్పి అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వేరియస్ ప్రాజెక్ట్స్ వరల్డ్ వైడ్ డెవలప్మెంట్ జరుగుతూ వచ్చింది. ఆ మూమెంట్ లో ఆయన ఏం ఆలోచించారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిలికాన్ వ్యాలీ ఎలా అయితే డెవలప్ అవుతుందో మన స్టేట్ కి సంబంధించి సిలికాన్ వ్యాలీతో అసోసియేట్ చేస్తూ మనం మన స్టూడెంట్స్ ని డెవలప్ చేయాలి, ఇక్కడ ఉండేటువంటి యూత్ ని ప్రోత్సహించాలి అని చెప్పి హైదరాబాద్ ని ఒక టెక్నాలజీ హబ్ గా ఆలోచన చేశారు. దాని ఫలితాలు ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. మీరందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంటే ఐటీ బేస్డ్ సర్వీసెస్ కి సంబంధించి మన స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ఎక్విప్ చేయడం, ఐటీ ఇండస్ట్రీలోకి పంపించడం, వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. నిన్న ఒక స్టూడెంట్ అన్నారు ఇన్నోవేషన్ పరంగా కానీ థాట్ ప్రాసెస్ పరంగా కానీ మనకంటే యుఎస్ లో ఉండే స్టూడెంట్స్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ దానిలో ఎటువంటి నిజం లేదు. మన స్టూడెంట్స్ ఉన్నటువంటి ఆలోచన ద్వారా కానీ మనకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్ కానీ బయట దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తే చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఎడ్యుకేషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఇతర దేశాల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవుట్ సోర్సింగ్ మీద ఎక్కువ ఉద్యోగాలు చేసే వాళ్ళు అంటే ఇండియన్స్, అందులో ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.